నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకండి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు? నాకు అర్థం కాలేదు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయి మన కళ్ళారా చూస్తున్నామని రీసెంట్గా ఒక ఆయన 10 రూపాయల వడ్డీకి 20 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి బెట్టింగ్స్ ఆడి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. తన వీడియో తను రికార్డ్ చేసుకుని ట్రైన్ కింద పడి చనిపోయాడు. 10 రూపాయల వడ్డీలు 20 రూపాయల వడ్డీలు ఇవ్వలేక ఏదో వస్తుంది అని. ఎందుకండి? వద్దండి. మనము సోషల్ మీడియాకి వచ్చింది ఒకరిని మనం మంచిగా ఉండండి, సరే మీరు రండి మాకులాగా, మీరు కూడా ఉండండి, మీరు ఇంకా ఇలాగ డెవలప్ అవ్వండి అని చెప్పడానికే, కానీ మీరు ఇలా ఆడండి అలా ఆడండి ఆడడం వల్ల వాళ్ళకి నష్టం కదా. మనం ఒకరికి నష్టం కలిగేలా మనం అసలు చెయ్యొద్దండి. దయచేసి బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి అసలు బెట్టింగ్ యాప్స్ గురించి అలా ప్రమోట్ చేయొద్దండి ప్లీజ్. అన్న రిక్వెస్ట్ అండి అది. దయచేసి ఎవ్వరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు.